మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆళ్లగడ్డలో కూటమి పార్టీల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలకు సహకరించవద్దని జనసేన నేత కిలారి రోషయ్య హాట్ కామెంట్స్ చేశారు. తాను ఏదైనా మాట్లాడితే స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పెడార్థాలు తీసే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిణామాలను అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. జనసేన లేనిదే కూటమిలో ఏ పార్టీ గెలవలేదని అన్నారు. అధ్యక్షుడు చెప్పినట్లే నడుచుకుందామని, అప్పటి వరకు క్యాడర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఆళ్లగడ్డలో జనసేన క్యాడర్కు కనీస మర్యాద దక్కడం లేదని కిలారి ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రవర్తన ఏదైతే ఈ రాష్ట్రంలో ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్తా ఉన్నారో, అటు అరకు దగ్గర నుంచి ఇటు తిరుపతి దాకా కూడా, అరకులో అయితే ఎస్టీలకి కొన్ని ఏళ్ల సంవత్సరాలు డికేడ్ల నుంచి కూడా కనీసం రోడ్ల వ్యవస్థ లేనా కూడా రోడ్ల వ్యవస్థలు ఏర్పాటు చేయడం, అలాగే కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాల్లో కొన్నిదెల గ్రామానికి ఈ ప్రాంతంలో 50 లక్షల రూపాయలు అది ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించడం, అలాగే గతంలో కూడా ప్రభుత్వం రాకముందు కూడా ఆయన సొంత నిధుల నుంచి 1600 మంది రైతులకి ₹1,00,000 చొప్పున ఇచ్చిన సంఘటనలు ఎన్నో ఆయన సొంత నిధుల నుంచి కూడా ఇవ్వటం. ఆళ్లగడ్డలో కూటమి పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. తెలుగుదేశం పార్టీ నేతలకు సహకరించవద్దని జనసేన నేత కిలారి రోషయ్య హాట్ కామెంట్స్ చేశారు. తాను ఏదైనా మాట్లాడితే స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పెడార్థాలు తీసే అవకాశం ఉందని అన్నారు. ఈ పరిణామాలను అధ్యక్షుడు పవన్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. జనసేన లేనిదే కూటమిలో ఏ పార్టీ గెలవలేదని అన్నారు. అధ్యక్షుడు చెప్పినట్లే నడుచుకుంటామని, అప్పటి వరకు క్యాడర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్, మొత్తంగా చూస్తున్నాం, ఒకవైపు అగ్రనేతలేమో కలిసి ముందుకు వెళ్లాలని కూటమిగా వెళ్తూ ఉంటే, మొత్తంగా ఆళ్లగడ్డలో విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. విభేదాల కారణం ఏంటి? అగ్రనాయకత్వం ఏమైనా కలగజేసుకునే ప్రయత్నం చేస్తుందా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఒక నంద్యాల జిల్లా కూటమి నేతల్లో, ముఖ్యంగా జనసేన పార్టీ నేతల్లో పూర్తి స్థాయిలో అసంతృప్తి నెలకొన్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి మార్కెట్ కమిటీ చైర్మన్ కి సంబంధించిన అంశంలో ఏదైతే ఆళ్లగడ్డ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మల్లయ్య సతీమణికి ఈ యొక్క పదవి దక్కింది. జనసేన పార్టీకి ఆ పదవి దక్కింది. అయితే ఈ పదవికి సంబంధించి 6 నెలలుగా కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం, చైర్మన్ ను ప్రకటించకపోవడంతో ఈ జనసేన క్యాడర్ మొత్తం కూడా అసంతృప్తిలో ఉన్న పరిస్థితి. ఏదైతే ఉద్యమి పేరుతో ఈ యొక్క కార్యకర్తల అంటే ఈ యొక్క సభ్యత్వాల నమోదు చేసినటువంటి జనసేన పార్టీకి సంబంధించి నంద్యాల పార్లమెంటు అధ్యక్షుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క అంశాలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూమా అఖిలప్రియ కూటమి పార్టీలను ఎవరిని కూడా ఎదగనివ్వటం లేదు. అలాగే పార్టీ కూటమి అధిష్టానం నిర్దేశించినట్లుగా జనసేన పార్టీకి వచ్చినటువంటి పదవిని కూడా అనౌన్స్ చేయకపోవడం అన్నది ఆమె అహంకార ధోరణికి దర్పణం పడుతోంది. కాబట్టి తాము ఇక్కడ మాకు అసలు కనీస మర్యాద దక్కటం లేదు అన్నది జనసేన కార్యకర్తలు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్తున్న పరిస్థితి. ఇదే అంశాన్ని కూడా కిలారి రోషయ్య స్పష్టం చేశారు. ఏదైతే కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయంటే దానికి జనసేన పార్టీయే కారణం. మన పార్టీ యొక్క ప్రమేయం లేకుండా, సహకారం లేకుండా కూటమిలో పార్టీలు అధికారంలో ఉండే ప్రసక్తే లేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్తాను. ఇక ఈ సమస్యలను పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తాం. అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కూడా ఈ యొక్క సభ్యత్వాల నమోదు చేసుకుంటూ పార్టీగా బలపడాలి. అయితే ఎవరు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదండి. ఇతర పార్టీలకు అంటే కూటమిలో ఇతర పార్టీలకు ఎవరికి కూడా అధిష్టానం చెప్పేంత వరకు సహకరించవద్దు అంటూ ఆయన స్పష్టంగా పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ అంశాలను చూసుకున్నట్లయితే ఇటు కూటమిలో ఈ యొక్క ఆధిపత్య పోరు, అలాగే అహంకార ధోరణి అన్నది స్పష్టంగా కనపడుతుంది. వీటన్నిటిని కూడా కూటమి పెద్దలు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, స్థానిక సంస్థల ఎన్నికలకు పోయినప్పుడు ఎలా ఉంటారన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.